నమస్తే, వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రంగాల వారి 10 అంశాలపై నివేదికలు. అభివృద్ధి, ఆర్థిక రంగం, సుపరిపాలన, సంక్షేమం, సాధికారితపై సీఎం నివేదికలు. మన ఊరు మాట మంతి కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రౌడీయిజం, గూండాయిజం చేసేవారిని తొక్కి నారతీస్తామని హెచ్చరిక. సాఫీగా నీట్ రీటెస్ట్. రాష్ట్ర వ్యాప్తంగా 185 కేంద్రాల్లో నిర్వహణ. 2 ఏళ్ల పాలనలో కూటమి ప్రభుత్వం వివిధ రంగాలు అంశాల్లో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రోగ్రెస్ రిపోర్ట్ 2024-26 పేరిట నివేదికలను విడుదల చేయనుంది. మొత్తం 10 అంశాలపై ఈ నివేదికలు ఇవ్వాలని నిర్ణయించింది. వీటిలో కొన్నింటిని సీఎం చంద్రబాబు స్వయంగా విడుదల చేయనున్నారు. మిగతా రంగాలపై ఆయా శాఖల మంత్రులు రిపోర్టు విడుదల చేయనున్నారు. ఇవాళ విద్యుత్ రంగంపై ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవి నివేదిక విడుదల చేస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలను నేరుగా ప్రజల ముందు ఉంచనుంది. ఇందుకోసం ఆయా రంగాల వారి 10 అంశాలపై నివేదికలు విడుదల చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. దీనిపై సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. 10 అంశాల్లో అభివృద్ధి, ఆర్థిక రంగం, సుపరిపాలన, సంక్షేమం, సాధికారత అంశాలకు సంబంధించిన నివేదికలను ముఖ్యమంత్రి విడుదల చేస్తారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ రంగాల నివేదికలను ఆయా శాఖల మంత్రులు విడుదల చేస్తారు. తొలుత విద్యుత్ రంగంపై నివేదికను ఇవాళ ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రకటిస్తారు. అన్ని రంగాలకు సంబంధించిన నివేదికల విడుదలను జూలై 18 నాటికల్లా పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని, ఆ తర్వాత వాటన్నింటినీ కలిపి ఒక పుస్తక రూపంలో తీసుకురావాలని ముఖ్యమంత్రి సంబంధిత మంత్రులు, అధికారులను ఆదేశించారు. కూటమి అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి, విద్యుత్ రంగం, శాంతి భద్రతలు, మైనింగ్, ఎక్సైజ్ వంటి రంగాల్లో నెలకొన్న పరిస్థితిపై అప్పట్లో మొత్తం 7 శ్వేతపత్రాలు విడుదల చేశారు. ఈ 2 ఏళ్లలో ఆ శ్వేతపత్రాల్లోని అంశాలపై తీసుకున్న చర్యలను ఈ ప్రోగ్రెస్ రిపోర్టుల్లో పొందుపరచాలని సీఎం ఆదేశించారు. వైసీపీ పాలనలో ధ్వంసమైన రాష్ట్రాన్ని గత 2 ఏళ్లలో వికాసం వైపు తీసుకువెళ్లిన విధానం, ఆయా రంగాల్లో సాధించిన పురోగతి తదితర వివరాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనలో తీసుకొచ్చిన సంస్కరణలు వంటివి ఈ నివేదికల ద్వారా ప్రజలకు వివరించాలని ఆయన చెప్పారు. కాకినాడలో జిల్లా నేతలు, అధికారులతో కలిసి మన ఊరు మాట మంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుగాలి ప్రీతి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని గతంలో ఆందోళన చేశానని, దీంతో సీబీఐకి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తూతు మంత్రంగా లేఖ రాసిందని గుర్తు చేశారు. మేం వచ్చాక ఈ కేసును టేకప్ చేద్దామంటే వైఎస్ఆర్సీపీ హయాంలోనే సాక్ష్యాలు ధ్వంసం చేశారని, నేరస్తులను వెనకేసుకొస్తే బాగోదు, క్రిమినల్ గ్యాంగులతో ప్రభుత్వాలను నడుపుతామంటే కుదరదు, నేరస్తులు రాజ్యాంగ పదవుల్లో కూర్చొని శాసిస్తామంటే జీవితాంతం పోరాడతా, నేరస్తులను నెత్తిపై పెట్టుకుంటే మన తలరాతలను ఎవరూ బాగు చేయలేరని తెలిపారు. జంజీ అని యువత చెప్పడం కాదు, మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోవాలి. మళ్ళీ గెలుస్తానో లేదో తెలీదు, కానీ మీకోసం పోరాటం చేయగలను. విపక్షంలో ఉన్నవారు అధికారంలోకి వస్తారేమో అని భయపడకండి. వారు అధికారంలోకి రారు. కొందరు కొన్ని అంశాలపైనే స్పందిస్తారు. నేను అన్ని అంశాలపై స్పందిస్తానని పవన్ కళ్యాణ్ అన్నారు. కులం, దరిద్రం వదిలితే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. రౌడీయిజం, గూండాయిజం చేసేవారిని తొక్కి నారతీస్తామని హెచ్చరించారు. నేరస్తులకు కొమ్ము కాసే నేతలను ప్రజలు దూరం పెట్టాలని సూచించారు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే వారిని ఎన్నుకోబోమని గట్టిగా చెప్పాలన్నారు. నేరస్తులకు ఆదరిస్తే మన భవిష్యత్తును మంటగలిపేస్తారని ఆయన హెచ్చరించారు. ఒక తల్లి తన కొడుకు కనిపించట్లేదు అని కోర్టులను ఆశ్రయించారంటే ఆ తల్లి తన ప్రాథమిక హక్కులు క్లెయిమ్, తన ఫండమెంటల్ రైట్ అది. బిడ్డ చనిపోయారో లేదో తెలియదు, మనకి డిసపియరెన్స్ అంటే కనిపించట్లేదు, ఆవిడ ప్రాథమిక హక్కు అది. దీనిని ఇందులో ఎక్కడా కూడా కులం లేదు. క్రిమినల్ని చట్టం ఎలా చూస్తుంటే రాజ్యాంగం కానీ, ఇట్ హెస్ గట్ నథింగ్ టు డూ విత్ యువర్ కాస్ట్ ఆర్ యువర్ రిలీజియన్ ఆర్ యువర్ రీజియన్. క్రైమ్ జరిగిందా, ఎవరికి చేశారు, ఇంతకు మించి దాంట్లో కులం అనే ప్రస్తావన ఎక్కడ ఉండదు. దిస్ ఇస్ వాట్ ఫండమెంటల్ కాన్స్టిట్యూషనల్ లా ఆర్ క్రిమినల్ లా చెప్పేది. కానీ మీరు ముఖ్యంగా యూత్కి చెప్తా ఉన్నాను, పెద్దలకు కూడా, మీరు కులాల పరిధిలో నుంచి, మీరు కుల కోణాల నుంచి మటుకు క్రిమినల్స్ని చూడకండి. ఒక 3 ఏడిపించారు ఇక్కడ అరవింద్ గారిని. ఏడిపిస్తే వాళ్ళు ఏ కులం కంటే కూడా దే హ్యావ్ డన్ ఎ క్రైమ్ ఆఫ్ హిట్టింగ్ హిమ్. యూ షుడ్ బి లుక్డ్ ఎట్ దట్ పార్ట్ ఓన్లీ. పలానోళ్ళకు చేశారు ఇట్లా పెట్టినా కానీ ఇది దాని తాలూకు శాంక్టిటీ, దాని తాలూకు ప్యూరిటీ పోద్ది.
కాన్స్టిట్యూషన్ కానీ లా కానీ అలా చూడదు వాటిని. అందుకని ఇలాంటి అంటే మిమ్మల్ని అందరినీ ఎదురుగా పెట్టుకొని మన నేతలందరికీ కూడా చెప్తున్నాను, మీ భావం తెలియజేస్తున్నాను. ఎవరైనా సరే కాస్ట్ క్రిమినల్కి కులం ఉండదు సార్. తప్పు చేసేవాడికి, మానభంగం చేసేవాడికి వాడి కులం ఎందుకు ఉంటుంది? వాడి దగ్గర క్రిమినల్ యాక్టే ఉంది. అలాంటి నీచుడికి, అలాంటి నీచుల్ని మనం వెనకేసుకొస్తే దట్ ఈస్ షోయింగ్ దట్ పర్టికులర్ పర్సన్స్ నేచర్. క్రిమినల్ గ్యాంగ్స్ తోటి ప్రభుత్వాల్ని నడుపుదాం, భయభ్రాంతుల్ని చేసి అధికారుల్ని గుప్పిట్లో పెట్టుకుందాం, లేదంటే మా దగ్గర క్రిమినల్ గ్యాంగ్స్ ఉన్నాయి, భవిష్యత్తులో మిమ్మల్ని ఆడుకుంటాం, భయభ్రాంతులు చేస్తే ఇలాంటి ఎందుకు వీళ్ళు తలపైకెక్కి ఆడతారంటే బలం వాళ్ళది కాదు, మనందరి కలెక్టివ్, మన బలహీనత అది. నేను ఈరోజు ఎందుకు వచ్చానంటే ఇది ఒక 3 months బ్యాక్ చెప్పాను ఎస్పీ గారికి, ఐ వాంట్ ఇంటరాక్ట్, ఒక సివిల్ మన సిటిజన్స్ మీటింగ్ పెట్టండి, నేను వస్తాను ఇక్కడ కూర్చోబెట్టి, బికాజ్ ఐ వాంట్ ఎంపవర్ సిటిజన్స్. నా పార్టీని ఎంపవర్ చేయొచ్చు. మీరు కనుక గట్టిగా, ఇప్పుడు మీరే ఇందాకే చెప్పారు పోస్టర్స్ గురించి, మాకు పోస్టర్లు ఎక్కువ అయిపోయినాయి, టూ మచ్. మీరు ఎంత బ్యాలెన్స్గా చెప్పింది ఆవిడ, ఆ పాప. అంటే ఉండొచ్చు కానీ మరి ఇంత మితిమీరా, దట్ ఈస్ అన్ ఒపీనియన్ షుడ్ బి టేకెన్, టు బి టేకెన్. అది ఏమవుద్ది ఇలా ఇంటరాక్షన్ వల్ల? నా చుట్టుపక్కల ఉన్న రాజకీయ నాయకులు కూడా అర్థమవుద్ది, ఎమ్మెల్యేస్కి, ఎంపీలకి, అందరికీ అర్థమవుతుంది, మనం ఎక్కువ చేయకూడదు. కానీ ఒక కులానికి ఓటింగ్ ప్యాటర్న్ ఉంటుంది, కానీ సివిల్ రైట్స్కి ఓటింగ్ ప్యాటర్న్ ఉండదు. వై డోంట్ యూ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ టీమ్? మీ ప్రాథమిక హక్కులు కానీ, మీ ఫండమెంటల్ రైట్స్ కానీ ఉల్లంఘన ఇలాంటి ప్రభుత్వాలు మేము ఎన్నుకోం. యూ కెన్ సే ఇట్ లౌడ్. ప్రజలు మారుతారు, పాలకులు మారుతారు. అలాగే మీరు కులాలని తీసుకొచ్చే క్రిమినల్స్కి కులాలను అంటగట్టి, పలానా కులం అయితే మేము ఇంకోలా చూస్తాం, ఎక్కడా కూడా ఇది లేదు, రాజ్యాంగంలో ఎక్కడ రాయలేదు. ఇలాంటి క్రిమినల్స్ని వెనకేసుకొచ్చే రాజకీయ నాయకులను ఎవరైనా సరే మీరు ఆమడ దూరంలో పెట్టాల్సిందే. దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠకు కారణమైన నీట్ యూజీ 2026 పునః పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగింది. ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలతో మే 3న జరిగిన పరీక్ష రద్దు కావడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షను మళ్లీ నిర్వహిస్తోంది. ఈసారి ఎలాంటి అవాంఛనీయ ఘటనకు తావురేకుండా కనీవిని ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 5,440 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. 22 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన ఈ పరీక్ష సాయంత్రం 5:15 ముగిసింది. ఇది పూర్తిగా పెన్ అండ్ పేపర్ విధానంలో ఆఫ్లైన్లో జరిగింది. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, విశ్వసనీయతను నిలబెట్టేందుకు ఈసారి పటిష్టమైన చర్యలు చేపట్టారు. కేంద్రాల వద్ద 1.38 లక్షల సీసీటీవీ కెమెరాలు, 51,000కు పైగా జామర్లు ఏర్పాటు చేశారు. బయోమెట్రిక్ వెరిఫికేషన్ తర్వాతే విద్యార్థులను లోపలికి అనుమతించారు. ప్రశ్నాపత్రాల భద్రత కోసం భారత వైమానిక దళం సహకారం కూడా తీసుకున్నారు. లీక్లు, తప్పుడు ప్రచారాలను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు, సైబర్ నిఘా ఏర్పాటు చేశారు. విద్యార్థులు కొత్త అడ్మిట్ కార్డు, ఫోటో ఐడితో నిబంధనల ప్రకారం గంటల రాష్ట్ర వ్యాప్తంగా నేతన్నలు, హస్తకళాకారులు గౌరవప్రదమైన జీవనం సాగించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, త్వరలో నేతన్న భరోసా పథకానికి శ్రీకారం చుట్టనున్నామని మంత్రి సవిత వెల్లడించారు. విదేశాల్లో కూడా లేపాక్షి షోరూంలు ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. అమరావతిలో 10 ఎకరాల విస్తీర్ణంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ ఏర్పాటుకు నిర్ణయించామని తెలిపారు. ఖాదీ గ్రామీణ పరిశ్రమల మండలి ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు. ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. ఎట్టకేలకు నీట్ రీ ఎగ్జామ్ ప్రశాంత వాతావరణంలో ముగిసింది. అమరావతి సచివాలయంలో 2 ఏళ్ల ప్రగతిపై మంత్రి సవిత సమీక్షించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ 356 రోజులు చేనేతలకు ఉపాధి కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతన ఏపీ టెక్స్టైల్స్, అపెరల్, గార్మెంట్ పాలసీ 2024-29 తీసుకొచ్చాం. 93,000 మంది నేతన్నలకు 50 ఏళ్లకే పెన్షన్లు అందజేస్తున్నాం. నూలును 15% రాయితీతో అందిస్తున్నాం. ధర్మవరంలో 38.31 కోట్లతో మెగా చేనేత క్లస్టర్ నిర్మిస్తున్నాం. మంగళగిరిలో, పిఠాపురంలో చేనేత పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. 10 కోట్లతో పలుచోట్ల చిన్న క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. శాఖమూరు, అమరావతిలో చేనేత హస్తకళల మ్యూజియం నిర్మించబోతున్నాం. విశాఖపట్నంలో 172 కోట్లతో పీఎం ఏక్తా మాల్ నిర్మిస్తున్నాం. నేతన్నల ఆరోగ్య
పరిరక్షణకు యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొస్తున్నాం. రాష్ట్రంలో 2.05 లక్షల మంది హస్తకళాకారులను గుర్తించాం. విదేశాల్లో లేపాక్షి షోరూంలు ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్లో మెయిన్గా 3 హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు. వన్ ఈజ్ కమిషనర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్, ఒకటి తర్వాత ఎప్కో, 4 అంటే 4 ఆర్గనైజేషన్స్ నేను చెప్పాలి, హెచ్ఓడిస్ కాదు. 4 ఆర్గనైజేషన్స్లో ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డ్ ఒకటి, కమిషనర్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ ఒకటి, ఎప్కో ఒకటి, తర్వాత ఏపీ హ్యాండీక్రాఫ్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానికి హెడ్ ఉంటారు. ఈ 4 ఆర్గనైజేషన్స్ మెయిన్గా హ్యాండ్లూమ్సే కాకుండా హ్యాండీక్రాఫ్ట్స్, ఖాదీ అండ్ టెక్స్టైల్స్ మెయిన్గా ప్రమోట్ చేయడం, దాన్ని డెవలప్ చేయడానికి ఇది చేయడం జరిగింది. 2 ఇయర్స్లో చాలా వరకు అన్ని రకాలుగా ప్రగతి సాధించడం జరిగింది. కాబట్టి నేను గౌరవనీయులైన మినిస్టర్ గారికి ఈ ప్రగతి కోసం మీ అందరికీ తెలియపరచాల్సిన ఉద్దేశంతో మీకు మాట్లాడాలని నేను కోరుకుంటూ, తర్వాత ఏమైనా ప్రశ్నలు ఏమైనా క్వైరీస్ ఉంటే మేమందరూ కలిసి దాన్ని మేము ఆన్సర్ చేస్తాం. ఈ 2 సంవత్సరాల్లో మరి గతంలో కూడా 14-19లో కూడా రాష్ట్రం విడిపోయినప్పటికీ కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కూడా చేనేతలకు పెద్దపీట వేశారు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో మరి చేనేతలకు 365 రోజులు ఉపాధి కల్పించాలన్నదే మా ప్రభుత్వం లక్ష్యం అన్న విషయం కూడా జరుగుతూ ఆ అడుగుల్లో ముందుకు వేస్తున్నాం. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మరి టెక్స్టైల్స్ పాలసీని కూడా మేము తీసుకొచ్చాం. టెక్స్టైల్స్ పాలసీ 24-29 టెక్స్టైల్స్ పాలసీ కూడా తీసుకురావడం అయినది. ఆ పాలసీ భాగంగా రాష్ట్రంలో టెక్స్టైల్స్ రంగంలో మరి పెట్టుబడులు కూడా 10,000 కోట్లు పెట్టుబడులు కూడా రావడం జరిగింది. మరి ఆ పెట్టుబడిదారులు రావడం వల్ల మరి ఉపాధి కూడా సుమారుగా 2 లక్షల మందికి ఉపాధి కూడా చూపించబోతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అదేవిధంగా మరి సుమారుగా 93,000 మందికి మరి 50 ఏళ్లకే 3,000 ఉన్న పెన్షన్ని 4,000 అందజేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా థ్రిఫ్ట్ పథకం ప్రతి బడ్జెట్లోనూ 5 కోట్ల రూపాయలు చొప్పున కేటాయించామనే విషయం తెలియజేస్తూ, కేంద్ర ప్రభుత్వం ద్వారా మరి RMSS ద్వారా కూడా నూలు సబ్సిడీ కూడా అందజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మంగళగిరి ఏసీఏ స్టేడియంలో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు జరగనున్నాయని ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ తెలిపారు. సెమీఫైనల్తో పాటు ఫైనల్ మ్యాచ్ కు కూడా మంగళగిరి వేదిక కానుందని చెప్పారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియాన్ని తీర్చిదిద్దినట్లు ఆటగాళ్లు, మీడియా ప్రతినిధులు, ప్రసార బృందాలకు అవసరమైన అన్ని ఆధునిక సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వర్షాల నేపథ్యంలో ఫైనల్ కు ప్రత్యేక రిజర్వ్ డేను కూడా కేటాయించినట్లు చెప్పారు. జూన్ 30న జరిగే ఫైనల్ మ్యాచ్ కు మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చాక చేసిన పనులకు అసలు పొంతనే లేదని టీడీపీ అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ అన్నారు. 2014-19 మధ్య పాదయాత్ర చేసిన సమయంలో దారి పొడవునా ఊరికొక మోసం, పూటకొక అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ వైసీపీ నాయకులు ఇచ్చే బిల్డప్లు చూసి జనం నవ్వుకుంటున్నారని ఆయన తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ మాట్లాడుతూ, అధికారంలో ఉన్న 5 ఏళ్లు నాసిరకం మద్యంతో గొడ్డలి పార్టీ సాగించిన దోపిడీ, అవినీతి సామ్రాజ్యం పునాదులు ఇప్పుడు ఈడీ దర్యాప్తుతో కదులుతున్నాయని అన్నారు. నాసిరకం మద్యం కుంభకోణం విలువ 3,500 కోట్లు అని సిట్ చేసిన నిర్ధారణ 100% కరెక్ట్ అని ఈడీ దర్యాప్తులో కూడా తేలిందని పేర్కొన్నారు. సామాన్య ప్రజలు తమ పిల్లల పెళ్లిళ్ల కోసమో ఇతర శుభకార్యాల కోసమో తులం అరతులం బంగారం కొనాలన్నా ఎంతో కష్టపడతారు. అలాంటిది గత వైసీపీ పాలకులు మద్యం, అవినీతి సొమ్ముతో ఏకంగా 100 కిలోల బంగారం కొనుగోలు చేశారు. ఆ 100 కిలోలు ఎక్కడికి వెళ్లిందనేది ఈడీ విచారణలో తేలుతుంది. మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఎవరో ఈడీ, సిట్ దర్యాప్తుల్లో తేలడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలుగా మాటలు చెప్పారు.
మరి పాదయాత్ర చేసి పాదయాత్రలో అయితే పూటకు ఒక అబద్ధం చెప్పాడు, ఊరికి ఒక మోసం చేశాడు, చేసి అధికారంలోకి వచ్చాడు. పూటకు ఒక అబద్ధం చెప్పిన పెద్ద మనిషిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద పెద్ద ఎలివేషన్లు ఇస్తారు. మాట తప్పడు, మడమ తిప్పడు, పులివెందల పులి, ఏదేదో ఎలివేషన్లు ఇస్తాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను చూస్తుంటే నాకు నిజంగా నువ్వు వస్తుంది. మాటలు నేర్చిన కుక్కంట ఉస్కో అంటే కుస్కో అనిందంట. ఆ విధంగా మీరు చెప్పే మాటలకు ఏమన్నా అర్థం ఉందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను అడుగుతా ఉండా. ఈరోజు ఈ సమావేశం మనం ప్రారంభించుకునే ముందు 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో, ఆ తర్వాత ఏం చేశారో ఒక వీడియో చూసిన తర్వాత మనం సమావేశాన్ని ప్రారంభించుకున్నాం. 2024 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాత నేను ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లమ్మకు నేను మాటిస్తా ఉన్నా. 2024 ఎన్నికలు జరిగే నాటికి మందనేది లేకుండా చేసిన తర్వాత నేను ఓట్లు అడుగుతానని చెప్పి ప్రతి అక్కకు చెల్లమ్మకు నేను మాటిస్తా ఉన్నా. మీరు చూశారు వీడియో. అదేమి మేము ఏఐలో చేసిన వీడియో కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార సభలో దశల వారీగా మద్యపాన నిషేధం చేస్తాం, 2024 ఎన్నికల నాటికి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడగటానికి మీ దగ్గరికి వస్తాను అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పినటువంటి మాట. ఆ మాట చెప్పి అధికారం లేకొచ్చినటువంటి పెద్ద మనిషి అధికారం లేకొచ్చిన తర్వాత నాసిరకం మద్యం తయారు చేసి పేద ప్రజల ప్రాణాలతో చల్లగాటమాడటానికి కంకణం కట్టుకునింది ఆ రోజు ప్రభుత్వం. పాము తన పిల్లలను తానే తిన్నట్టు ఒక్క అవకాశం అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఒక్క అవకాశం అడుగుతున్నాడు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ కష్టపడుతున్నాడు, పాదయాత్ర చేస్తున్నాడని చెప్పి ప్రజలు నిన్ను సొంత మనిషిగా భావించి పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడులో నిర్మించనున్న పల్నాడు శ్రీ మహాశైవ క్షేత్రం ప్రాజెక్టుకు జూలై 4న ఉదయం 10:08 శంకుస్థాపన చేయనున్నట్లు టీటీడీ పాలక మండలి సభ్యులు, క్షేత్రం ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు జంగా కృష్ణమూర్తి తెలిపారు. పల్నాటి చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పే లక్ష్యంతో ఈ ఆధ్యాత్మిక ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోందని ఆయన స్పష్టం చేశారు. గుంటూరులో టీటీడీ పాలక మండలి సభ్యుడు, క్షేత్రం ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి మీడియాతో మాట్లాడుతూ ఇందులో భాగంగా అంతకు ముందున్న శైవ క్షేత్రం జీర్ణోద్ధరణతో పాటు పలు దేవాలయాలు, వారసత్వ కేంద్రాలు, గోశాల, వృద్ధాశ్రమం, అన్నదాన సదనం, ఖగోళ పరిశోధనా కేంద్రం నిర్మిస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ స్వదేశ్ దర్శన్ 2.0 పథకంలో పల్నాడు ఇంపీరియల్ హెరిటేజ్ అండ్ కల్చరల్ హబ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయని అన్నారు. మ్యూజియంలో ఈ పల్నాటి చరిత్ర, యుద్ధ గాథలు, సంస్కృతి, కళలు, సంప్రదాయాలు, పురాతన ఆయుధాలు, శిల్పకళా నమూనాలు, డిజిటల్ గ్యాలరీల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామని ఆయన వివరించారు. గామాలపాడు గ్రామానికి సంబంధించి ఆ గ్రామంలో 11వ శతాబ్దంలో నాయకురాల నాగమ్మ సంబంధించి ఒక శైవ దేవాలయాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇటీవలనే ఆ యొక్క దేవాలయాన్ని జీర్ణోద్ధరణ చేయటం, దానితో పాటు కూడా ఆ ప్రాంతంలోనే మన నాయకురాల నాగమ్మ కోటలకు సంబంధించిన ప్రాంతంలోనే అనేకమైనటువంటి ఉప ఆలయాలు ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా ప్రతిష్ట, నాయకురాల నాగమ్మ 11వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఆ దేవాలయానికి ద్వైస్తంభ ఆరోహణ, అంతేకాకుండా కూడా ఒక శైవ దేవాలయం, శివాలయాన్ని కూడా టీటీడీ వారి సహకారంతో టీటీడీ వారి సహకారంతో కూడా నిర్మాణం చేయడం జరుగుతుంది. అయితే పల్నాడుకు సంబంధించి
ఒక ప్రాశస్త్యం ఉంది. పల్నాడు సంబంధించి ఆలోచించినట్టయితే పల్నాడు ఒక మినీ భారతం లాంటిది. అంటే మినీ భారతానికి ఏవైతే ఘట్టాలు ఉన్నాయో అలాంటి ఘట్టాలకు సంబంధించి కూడా పల్నాడు ప్రాంతాలకు సంబంధించి పల్నాడు యుద్ధానికి ఉన్నటువంటి వస్తువు. అంతేకాకుండా పల్నాడు అనగానే కక్షల కార్పల్యానికి నిలయం, పల్నాడు ప్రాంత ప్రజానీకం కటువుగా ఉంటారనేటువంటి ఒక మచ్చ కూడా పల్నాడు ప్రాంతంపై ఉంది. కానీ పల్నాడు ప్రాంతంలో ఆ రోజున బ్రహ్మనాయుడు, నాయకురాల నాగమ్మ పరిపాలించిన ప్రాంతంలోనే ఒక సామ్యవాద సిద్ధాంతాన్ని, ఒక సమసమాజ స్థాపన కోసం కూడా అప్పుడు ఉన్నటువంటి మంత్రులు కానీ రాజులు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగానే చాపుకోటి సిద్ధాంతం. ప్రతి సంవత్సరం కూడా ఇప్పటి వరకు కూడా ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ కారంపూడి నందు చాపుకోటి సిద్ధాంతాన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఆ రోజునే 11వ శతాబ్దంలోనే ఆ రోజున ఒక సామ్యవాదాన్ని చాటి చెప్పినటువంటి ప్రాంతం ఆ నాయకుడు బ్రహ్మనాయుడు గారి మంత్రిత్వం కింద ఆ రోజు చెప్పడం జరిగింది. కాబట్టి పల్నాడు యొక్క ప్రాశస్త్యాన్ని ప్రపంచ నలుమూలలో చాటి చెప్పాలా, అంతేకాకుండా పల్నాడు యొక్క చరిత్రను పరిరక్షించుకోవాలనే ఆలోచనతో ఆ ప్రాంతాన్ని ఉన్నటువంటి ఆ నాయకురాల నాగమ్మ ప్రాంగణాలకు సంబంధించి ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో కూడా అక్కడ పలువురు సంబంధించిన పెద్దలందరూ యొక్క ఆలోచనతో రేపు 4వ తారీఖున 10:08 అక్కడ యొక్క శంకుస్థాపన కానివ్వండి, ఉపాయాలకు సంబంధించిన ప్రతిష్ఠ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో అనేక మంది మంత్రులు పాల్గొంటారు. రౌడీ షీటర్ గాదె సాయి కృష్ణ అదృశ్యం కేసులో కొత్త పరిణామం సంభవించింది. ఇన్స్పెక్టర్ నాగరాజుపై హత్యా నేరం కింద కేసు నమోదైన తర్వాత ఆయనకు ప్రజల నుంచి మద్దతు వస్తుంది. నాగరాజును అరెస్టు చేస్తారన్న ప్రచారం జరగడంతో కృష్ణలంక, రాణిగారితోట, బాలాజీ నగర్ ప్రాంతాలకు చెందిన మహిళలు, యువకులు అజిత్ సింగ్ నగర్లో ఉన్న ఆయన ఇంటి వద్దకు ఆదివారం భారీగా చేరుకున్నారు. వేకువజాము నుంచే పోలీసులు ఇన్స్పెక్టర్ నాగరాజు ఇంటి వద్ద కాపలా కాశారు. పోలీసులను చూడగానే మహిళలు, యువకులు నిరసనకు దిగారు. ఇన్స్పెక్టర్ నాగరాజును అరెస్టు చేయవద్దంటూ నినాదాలు చేశారు. ఆయనపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. నాగరాజు కృష్ణలంక ఇన్స్పెక్టర్గా చేరాకే మహిళలు, అమ్మాయిలు ప్రశాంతంగా నిద్రపోతున్నారని అన్నారు. అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఆకతాయిల ఆట కట్టించారన్నారు. ఏదైనా గొడవ జరిగినప్పుడు సీసీ కెమెరాలో చూసి సిబ్బందిని పంపేవారని తెలిపారు. నేరగాళ్ల విషయంలో కఠినంగా ఉన్న ఇన్స్పెక్టర్ నాగరాజుపై చర్యలు తీసుకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రంగాల వారి 10 అంశాలపై నివేదికలు. అభివృద్ధి, ఆర్థిక రంగం, సుపరిపాలన, సంక్షేమం, సాధికారితపై సీఎం నివేదికలు. మన ఊరు మాటా మంతి కార్యక్రమంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రౌడీయిజం, గూండాయిజం చేసేవారిని తొక్కి నారతీస్తామని హెచ్చరిక. సాఫీగా నీట్ రీటెస్ట్, రాష్ట్ర వ్యాప్తంగా 185 కేంద్రాల్లో నిర్వహణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.